శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం శ్రీ లలిత రహస్య సహస్రనామాల్లో ఫలితాలు ఏం చెప్తారా అని ఎదురు చూస్తున్నాం. ఈరోజు ఏం చెప్తారు? ఈరోజు అజ్ఞానాన్ని తొలగించే మరో మంత్రం ఉందండి. మనకి అమ్మవారి పాదాలను వర్ణిస్తూ 4 మంత్రాలు మాలా మంత్రాలుగా ఉన్నాయి. దాంట్లో మనం నక్కదితి సంచన్న నమజ్జన తమోగుణ ఒక నామం చెప్పుకున్నాం. అవునండి. పదద్వయ ప్రభాజాల పరాకృత సరరుహ ఆ నామం చెప్పుకున్నాం. ఇప్పుడు సింజానమణి మంజీరా మండిత శ్రీ పదాంబుజ ఈ నామంలోకి వచ్చామండి మనం. సింజానమణి మంజీరాలు ఏమిటంటే, మనకి ఈ సింజాన మణులు చాలా మటుకు అంటే కొన్ని సముద్రాల దగ్గర శిలలు ఉంటాయండి, అక్కడ దొరుకుతూ కూడా ఉంటాయి. ఇవి అంటే ఇప్పటికీ దొరుకుతాయంటారా? కొన్ని చోట్ల దొరుకుతాయని చెప్తారండి. ఇప్పుడు మన శాలిగ్రామాలు అవి దొరికినట్టుగా అక్కడ కూడా దొరుకుతాయని చెప్తూ ఉంటారు. ఈ సింజానమణులు కొన్ని సముద్ర ప్రాంతాల్లో దొరుకుతాయని చెప్తూ ఉంటారు సింజానమణులు. అయితే ఈ సింజానమణుల చేత పొదగబడినటువంటి మంజీరాలు అమ్మవారు ధరించిందరు. మంజీరాలకి గజ్జలకి తేడా ఏంటంటే, మామూలుగా కాలి పట్టాలు ఉంటాయండి, దానికి 1 2 గజ్జలు పెడతారు శబ్దం వచ్చేది. మంజీరాలు ఏంటంటే, ఆ మంజీరాలంటే సన్నటి ధ్వని కన్నా తక్కువ స్వని అంటారు, దాన్ని మధుర స్వనం అంటారు, చిరుమువ్వల స్వని. చాలా మన దీనికి ఒక్కదానికి 3 మువ్వలు చిన్న చిన్న ఉంటాయి, స్వని చిన్న మువ్వలు ఉంటాయి. అంటే అమ్మవారి మంజీరాల యొక్క మధురమైనటువంటి ఆ చిరుమువ్వల సవ్వడి ఉందే, అది విన్నవారికి కూడా అజ్ఞానం తొలగిపోతుందట. ఆ సన్న సవ్వడి విన్నందుకు కూడా. ఎందుకంటే సింజానమణి మంజీరా మండిత శ్రీ పదాంబుజ, సింజానమణుల చేత తయారు చేయబడినటువంటి మంజీరాలు అమ్మవారి యొక్క పాదాలకి ధరించి ఆ మంజీరాలు అందంగా కనిపిస్తున్నాయి. అమ్మవారి పాదాలు అంత గొప్పవి. మంజీరాలు అందంగా అంటే సామాన్యంగా పట్టా గొలుసులు కొనుక్కుంటున్నప్పుడు వాటిలో అందం చూసి కొనుక్కుంటాము, పెట్టుకుంటాం. కానీ అమ్మవారి పాదాలకు పెడితే అవే అందం వస్తాయన్నమాట. అమ్మవారి పాదాలకు పెట్టడం వల్ల మంజీరాలకు అందం వస్తుందండి. మామూలుగా మనబోటి వాళ్ళు మంజీరాలు పెట్టుకుంటే మన పాదాలకు కాస్త అందం వచ్చింది, మంజీరాలకే అందం వచ్చింది. ఎంత విచిత్రం, అంత అద్భుతమైన పాదాలు అమ్మవారి. సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ. ఈ అమ్మవారి యొక్క పాదాలకి అలంకరింపబడినటువంటి ఈ సింజానమణుల మంజీరాలు ఎప్పుడైతే ధరించి అమ్మవారు ఉందో, ఆవిడ చాలా హంసలాగా నడుస్తుందండి అమ్మవారు. హంసలాగా మరాళి మందగమన మహాలావణ్య సేవది నెక్స్ట్ నామం. ఆ ఆడు మరాళం నెమలిలాగా, నెమళ్ళలో కూడా మొగ నెమలి ఆడనెమలి ఉంటాయి కదా, ఆడనెమలి అతి నాజుగ్గా నడుస్తుంది. అంత పెద్ద నెమలి అండి, చిన్న చిన్న పాదాలతో చిక్కు చిక్కుమని నడుస్తూ ఉంటుంది. అసలు భూమి మీద కాలు వేసిందా అంత పెద్ద కాళ్ళు కూడా చాలా ఇది నడిచిందా లేదా అన్నట్టుగా. పింఛము 2 చేతులు సరిపడా అంత పెద్ద పింఛం ఉంటుంది. అంత పెద్ద పింఛాన్ని ధరిస్తున్నటువంటి ఆ ఆడనెమలి పాదాలు అతి నాజుగ్గా చిన్నగా ఉంటాయి. ఆడు నెమలి నడుస్తున్నంత అందంగా అమ్మవారు నడుస్తుందట. ఆ పాదాలకి మంజీరాలు ఉన్నాయని ఇక్కడ వర్ణించాడు. అయితే అమ్మవారి యొక్క మంజీర ధ్వని విన్న వాళ్ళకి దాంట్లో 2 ధ్వనులు వినిపిస్తాయటండి. ఒకటేమో వేదధ్వని. వేదధ్వని మంజీరాల్లో వేదనాదం వినిపిస్తుంది వాళ్ళకి. అదేంటి సాధకులకి వినిపిస్తుంది. తర్వాత అకారాది చకార పర్యంతం ఉన్నటువంటి అక్షరనాదం అంతా కూడా వినిపిస్తుంది. అకారం నుంచి చకారం వరకు అక్షరమాలలో ఉన్నటువంటి మనం ఇప్పుడు ఈ అని చదువుతూ ఉంటాం. ఈ నామాల్లో ఉండేటువంటి ఒక వైబ్రేషన్ ఉంటుంది చూడండి,
ఆ స్వరానికి ఉండేటువంటి ఒక కంపన, ఒక అనుకూల ప్రకంపనలు ఉంటాయి. అంటే ఆ తరంగాలు అంటున్నాం మనం, వైబ్రేషన్స్ని, అనుకూల తరంగాలు ఉంటాయి కదా. ఆ తరంగ శబ్దాలన్నీ కూడా అమ్మవారి సింజానమణి మంజీర, అమ్మవారి మంజీరాల్లో వినిపిస్తూ ఉంటాయి. మన తెలుగు భాష ఎంత గొప్పది, ఎంత గొప్పదో చూడండి. మళ్ళీ ఇంకొకటి ఉంది, ఈ అకారాది చకార పర్యంతంలో ఉన్నటువంటి కకారం వచ్చింది మనకి. కకారం కాది విద్య, కాది విద్య, హకారం చివరిలో వస్తుంది. హకారము హాది విద్య. హాది విద్య లోపాముద్ర అని చెప్పి మనకు ఒక పతివ్రత ఉంది, అగస్త్యుడి భార్య, ఆవిడ ఉపాసన చేసింది. కాది విద్య మన్మధుడు చేశాడు. మన్మధుడు చేశాడు. ఈ రెండు పంచదశి విద్యలే. పంచదశి అనేది 15 అక్షరాల మహామంత్రం అమ్మవారిది. దాంట్లో 2 రకాలైనటువంటి విద్యల ద్వారా దాన్ని ఉపాసన చేయొచ్చు. ఒకటి కాది విద్య, అది మన్మధుడు, కుబేరుడు, చంద్రుడు వీళ్ళందరూ చేసినది. హాది విద్య ఈ లోపాముద్రాదేవి చేసింది. లోపాముద్రార్చితాయ నమః అని మనకు నామం. ఈ అగస్త్యుడి భార్య లోపాముద్ర మహాపతివ్రత, ఆవిడ హాది విద్యతో అమ్మవారిని ఉపాసన చేసింది. ఈ 2 అక్షరాలు కూడా అకారాది చకారాంత పర్యంతంలో ఉన్నటువంటి అక్షరాలు కనుక అమ్మవారి యొక్క మంజీరాల ధ్వని విన్నవారు పంచదశి మంత్రం ఉపాసన చేసినంత ఫలితం కలుగుతుంది. వింటేనే చాలు. అంతేకాదు అమ్మవారి మంజీరాల్లో వేదనాదం వినిపిస్తుంది. ఆ వేదనాదం వినిపించినటువంటి ఆ శబ్దాన్ని వింటే వారికి పునర్జన్మ ఉండదు. అందుకే ఈ నామాలకి ఫలితం మహర్షులు ఏం చెప్పారంటే అజ్ఞానం తొలగిపోతుంది. అది ఏ రకమైన అజ్ఞానం అంటే సంసారం అనేటువంటి అజ్ఞానమా, మనకి ఏ అజ్ఞానం, అవిద్య. విద్య చదువుకోకుండా కొంతమంది ఉంటారు, విద్య ఉండదు వాళ్ళకి. అవిద్య తొలగిపోయే జ్ఞానమా, వాళ్ళు విద్యావంతులు అవుతారా, లేకపోతే సంసార పంక నుంచి బయటపడతారా, ఏమిటి అది? మామూలు పూజల నుంచి సాధకుల రూపంలోకి వెళ్ళిపోతారా? అలా కొందరు ఎంతో గొప్ప జ్ఞానంలో అంటారు, కానీ అహంకారం అనే అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం ఉంటుంది, అది కూడా తొలగాలి కదా. అన్నట్టుగా ఉంటారు కదా, వారిలో ఉన్న అజ్ఞానాన్ని కూడా తొలగాలి కదా. అందుకని మానవాళిలో ఏ రకమైన అజ్ఞానం ఉన్నా అది తొలగింపజేస్తుంది. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ. ఈ 4 గుత్తినామాలండి. నఖ దీదితి సంచన్న నమజ్జన తమోగుణ, ఇది కూడా అజ్ఞానం తొలగిస్తుంది. తర్వాత పదద్వయ ప్రభాజాల పరాకుక సరోవర, 2వ నామం, ఇది కూడా అజ్ఞానాన్ని తొలగిస్తుంది. 3వ నామం సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ, ఈ నామము అజ్ఞానాన్ని తొలగిస్తుంది. మరాళీ మందగమన మహాలావణ్య సేవది, ఆవిడ యొక్క ఆడు హంసలాగా ఆవిడ నడుస్తూ ఉంటే ఒక అద్భుతమైన లావణ్య సముద్రాలు ప్రవహిస్తున్నట్టుగా ఉందట. మహాలావణ్య సేవది, సేవది అంటే సముద్రాలు, సేవది అంటే సముద్రాలు. లావణ్యం అనే సముద్రం ప్రవహిస్తున్నట్టుగా ఉందట అమ్మవారు యొక్క నడక. అది ఎలా ఉందంటే మనబోటి వాళ్ళకి తెలియదు కనుక ఆడనెమలితో పోల్చి చెప్పారు. ఆడనెమలిని అయితే మనం ఎక్కడో ఒకటి చూడగలం కనీసం. అది ఎంత అందంగా నడుస్తుందో చూసి దానికి నడక నేర్పిందే అమ్మవారు. నెమలికి నేర్చిన నడక ఇది అని మనకు సాహిత్యం ఉంది. అలాగే నెమలికి నడక నేర్పింది అమ్మవారే. కాకపోతే మనకి అమ్మవారి యొక్క దర్శనం అవదు కనుక అంత తొందరగా నెమలి నడక చూసి ఓహో అమ్మవారు దీనికి నేర్పించిందంటే గురువు ఎంత అద్భుతంగా నడిచిందో, శిష్యురాలైన నెమల ఎంత బాగా నడిచింది, గురువుగారు ఎంత అందంగా నడిచారో మరి అని మన ఊహకి వదిలిపెడతారనమాట కవులు. అలా మరాళీ మందగమన మహాలావణ్య సేవధి, ఈ 4 నామాలు చదివిన వాళ్ళకి ఎటువంటి అజ్ఞానం ఉన్నా తొలగిపోతుంది. వాళ్ళు జ్ఞానపదంలో హాయిగా ప్రకాశిస్తారు, జ్ఞానపదంలో ముక్తులవుతారు కూడా. మరి రావణ బ్రహ్మ ఉన్నాడండి, ఎంతో జ్ఞాని. అజ్ఞానం ఉండబట్టే కదా, అజ్ఞానం ఉండబట్టే కదా. ఆయన లలితా శాస్త్రం చదవలేదేమో. నిజమే. ఆయన ఎందుకు చదవడండి, శివభక్తుడు కదా, చదివే ఉంటాడు మరి. అయినా మరి అజ్ఞానం తొలగల. శ్రీలక్ష్మి గారు మీరు ఇది అడిగారు కనుక నేను ఒక శ్లోకం చెప్పాల్సి వస్తుంది. చెప్పండి. మనకి దుర్గా సప్తశతిలో మొదటి శ్లోకమేనండి ఇది. జ్ఞానినామపి చేతాంసి భగవతీ సా బలదాకృష్య మోహాయ మహామాయ ప్రేచ్యతి. మనకి ఎంత జ్ఞానవంతులైనా కూడా అమ్మవారు ఏం చేస్తుందంటే బలాత్కారంగా తీసుకొచ్చి మోహంలో పడేస్తుందట పరీక్షించటానికి. అది పడేసింది కాక మహామాయ ప్రేయచ్చతి, మహత్తరమైన మాయని వాళ్ళ మీద ప్రయోగిస్తుందట. మాయా ప్రపంచంలో పడేస్తాం. అప్పుడు ఆ మాయా ప్రపంచి బయటపడి
అమ్మవారి పరీక్షలకు తట్టుకొని మనం ఆ సహస్రార ప్రపంచానికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే అమ్మవారున్న ఆ లోకానికి వెళ్ళాలంటే సహస్రార చక్రాన్ని దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది మనం. అదే చింతామణి గృహం. సో అక్కడికి వెళ్ళటానికి ఈ మాయా ప్రపంచాన్ని అంతా దాటి వెళ్ళాలంటే అమ్మవారు కూడా మనని పరీక్షించడానికి ఎంత పండితుడిని కూడా బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాళ్ళని కూడా పడేసింది. దానికి మనం తరచుగా చెప్పుకునే ఉదాహరణ విశ్వామిత్రుడే ఉన్నాడు. ఆయన బ్రహ్మ ఋషి అవ్వాలని పాపం తపస్సు చేస్తుంటే ఆయన కూడా మోహంలో పడేశారు. చాలా ఆ రకంగా జ్ఞానినామపి చేతాంసి భగవతీ హిస. ఎంతటి గొప్ప మనస్సున్నటువంటి పండితుడైనా అమ్మవారు బలదాకృష్ణ మోహ బలవంతంగా తీసుకొచ్చి పడేస్తే గుంజుకుంటూ ఉంటాంట మనం, పడద్దని. తల్లి గర్భంలోంచి బయటపడేటప్పుడు కూడా శిశువు అందుకే గుంజుకుంటూ ఉంటాడు, ఈ మాయా ప్రపంచంలోకి నన్ను తీసుకొచ్చేస్తున్నారని చెప్పేసి గుంజుకొని బయటపడతాడు, ఏడుస్తాడు. అలా బలాత్కారంగా తీసుకొచ్చేసేసి మహామాయని ఆ బొడ్డు కట్ చేసేసి పిల్లాన్ని బయటికి తీయగానే మహామాయగా అంతా వాడికి అన్ని పంచభూతాలు పంచేంద్రియాలు అన్ని మేల్కోవడం మొదలవుతాయి. అంతా మాయే. అందుకని అమ్మవారే మాయని ఇస్తుంది. ఆ మాయా మధుమతి మహి అని మనకు నామం ఉంది. ఆ అమ్మవారు మాయను ఛేదించుకుని మళ్ళీ ఆవిడ పాదాల దగ్గరికి చేర్చుకునేందుకు ఈ 4 నామాలు బాగా మనకి ఉపయోగపడతాయి. అదండి. చాలా చాలా అద్భుతంగా చెప్పారండి. నా ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు పరిప్రశ్నలు, చాలా చాలా విషయాలు మనకి అందిస్తున్నాం. మన ప్రేక్షకులు కూడా చాలా సంతోషిస్తున్నారు. శ్రీమాత్రే నమః. ఈరోజు మన సదాశివ కుటుంబంలో అమ్మవారు పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో లక్కీ డ్రాలో తెలుసుకుందాము. పద్మ బొమ్మరాజు, ఏజీ కాలనీ, హైదరాబాద్. ఏజీ కాలనీ నుంచి పద్మ బొమ్మరాజు గారు అన్న ఆమెకి ఈరోజు లక్కీ డ్రాలో వచ్చింది. మీరు పూర్తి చిరునామా స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి పెట్టండి. మీకు అమ్మవారు పుస్తక రూపంలో మీ ఇంటికి వస్తారు. శ్రీమాత్రే నమః.